ఈరోజు రెండు ముఖ్యమైన శుభవార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒక కళల రాజధానిగా, ఒక చరిత్రలో నిలబడే రాజధానిగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కళ. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసినటువంటి పరిస్థితి. అంటే 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత వెనుకబడిపోవటం, మళ్ళీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా, ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో మోడర్న్ ఫెసిలిటీస్తో ఎలా ఉంటాయో గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండే విధంగా, అధునాతనమైన కమ్యూనిటీ హాల్స్ ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి DPR ఇది. అంటే ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ 1,300 కోట్ల రూపాయలు. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు. ఈ DPR ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేయించాం. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్ గా ఉన్నాయి. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.